నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దొరికిపోతుంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఓట్ చోరీ, ఎలక్షన్ కమిషన్ ఇదంతా కూడా బూమరాంగ్ అవుతోంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. ఇప్పటిదాకా ఎస్ఐఆర్ సార్ ప్రాసెస్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు, సుప్రీంకోర్టు సమయం వేస్ట్ చేయటము, పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆఖరికి సార్ ప్రాసెస్ కరెక్టే, మా మద్దతు పూర్తిగా ఎలక్షన్ కమిషన్కు ఉంది అంటూ పవన్ ఖేరా ద్వారా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయించింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని తీసుకొచ్చి స్లైడ్ షోతో వేసినవన్నీ కూడా మళ్ళీ ఆ ఓటర్సే ఎవరి గురించి అయితే మాట్లాడారో రాహుల్ గాంధీ వాళ్ళే దీన్ని ఖండిస్తూ కూడా మాకు ఒక ఓటే ఉంది అంటూ వాళ్ళు నిరూపించుకుంటాం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి బూమరాంగ్ అయింది. వెంటనే యూటర్న్ తీసుకుంది. అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గెలిచిన లేదా రాయ్బరేలీ కానీ, ప్రియాంక వాద్రా, వాయనాడ్ గురించి, ఇట్లా అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ఈ నియోజకవర్గాల్లో కూడా వీటి మీద పెద్ద చర్చ రావటము, ఫేక్ ఓటు బ్యాంకు దీని గురించి అంతా కూడా వాళ్ళకి అర్థమైంది. వెంటనే లేదు, ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలంటూ కూడా కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అయితే పవన్ ఖేరా రూపంలో ఈ స్టేట్మెంట్ వచ్చింది. రాహుల్ గాంధీ మళ్ళీ ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్య తీసుకుంటారో లేదో మనం వేచి చూడాలి. ముఖ్యంగా చాలామందికి తెలీదు అసలు టాపిక్ ఇది వెస్ట్ బెంగాల్ మీద. దానికన్నా వెళ్ళే ముందు కొద్దిగా చర్చ జరుగుతున్న టాపిక్స్ మీద ఓట్ చోరీ ఇదంతా చెప్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అలహాబాద్ హైకోర్టు ఆమెను అసలు ప్రధానమంత్రిగా వెంటనే రాజీనామా చేయాలి, ఎక్కడా కూడా ప్రధానమంత్రిగా ఒక 6 సంవత్సరాలు పోటీ చేయకూడదు, ఇమీడియట్గా ఆమె రాజీనామా చేయాలంటూ కరప్ట్ కేసెస్ వీటన్నిటి వలన అని తీర్పు ఇచ్చాక కూడా ఆ తీర్పుని స్టే తెచ్చుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ. ఎందుకంటే అప్పుడే ఆ సమయంలోనే ఓట్ చోరీలు అంటూ మొదలైనవి. జవహర్లాల్ నెహ్రూ సమయం నుంచి కూడా ఇందిరాగాంధీ దాకా న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలన్నీ కూడా అప్పుడు బ్యానర్ హెడ్డింగ్లో పెట్టినాయి, ఇండియా కోర్ట్ ఇన్వాలిడేట్స్ ఎలక్షన్ ఆఫ్ మిస్సెస్ గాంధీ అని. ప్రస్తుతం ఉన్న తరం యూత్కి, కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్కి వాళ్ళు చూస్తున్నదంతా కూడా 11 సంవత్సరాల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూస్తూ గతంలో ఏం జరిగినాయి, టెర్రర్ అటాక్స్, బాంబ్ బ్లాస్ట్లు, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండేది, రోడ్స్ ఉండేవి కావు, టాయిలెట్స్ ఉండేవి కావు, ట్రైన్స్ ఉండేవి కావు, బస్సులు ట్రాన్స్పోర్ట్స్ ఉండేవి కావు. గత ప్రభుత్వాల్లో అవన్నీ ఎంత మార్పు వచ్చిందన్నది కొత్తగా వచ్చిన ఓటర్ ఎన్రోల్ అయిన యూత్కి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ చెప్పేవాళ్ళు కూడా లేరు. మీడియా మార్గ మధ్యంలో కూడా అంతా ఎవరికి వాళ్ళు విడిపోయి ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఎలక్షన్ కమిషను కరెక్ట్గా ఆదివారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్న 24 గంటల ముందే కాంగ్రెస్ పార్టీ తప్పు ఒప్పుకుంది, యూటర్న్ తీసుకుంది. సార్ని మేము పూర్తిగా మద్దతు ఇస్తామంటూ గత నెల రోజులుగా పార్లమెంటు బయట అట్లాగే స్ట్రీట్ ఫైట్స్ అని ఇట్లా అంతా కూడా చేసి సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేసి ఆధార్ కార్డు అని అన్ని రకాల సమయాన్ని, పబ్లిక్ మనీని వేస్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంకా చాలా చిన్న విషయాల్ని, చిల్లర విషయాల్ని తెర మీదకి తీసుకొని వస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15 ఆఖరికి ఎర్రకోట మీద జాతిని ఉద్దేశించి మాట్లాడిన స్పీచ్ గురించి కూడా ట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు దొరికిపోయారు. చాలా తక్కువ సమయం మాట్లాడారు మోడీ. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇదే చివరి ఆగస్టు 15 స్పీచ్, తర్వాత ఆయన తప్పుకుంటాడు ఇవన్నీ అంటూ. మనం యావరేజ్ చూసుకుంటే కనుక 2025లో మోడీ మాట్లాడింది 103 నిమిషాలు ఆయన స్పీచ్ ఉన్నది. యావరేజ్గా మనం 2014 నుంచి తీసుకున్నా కూడా యావరేజ్గా ఆయన స్పీచ్ అంతా కూడా 80 నిమిషాల పైనే ఉంటుంది, 86 నిమిషాలు. గతంలో నెహ్రూ 1954లో 14 నిమిషాలు, 1959లో 18 నిమిషాలు, 1962లో 18 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇందిరాగాంధీ 1966లో 14 నిమిషాలు, 71లో 25 నిమిషాలు, 73లో 25 నిమిషాలు. లాంగెస్ట్ ఆమె మాట్లాడింది కూడా 50 నిమిషాలు మించి లేదు ఎక్కడ ఇందిరాగాంధీ. రాజీవ్ గాంధీ అయితే ఒక్కసారి 1985లో 31 నిమిషాలు, అదే ఆయనకి లాంగెస్ట్ స్పీచ్. సో ఇంతసేపు మాట్లాడినా వాళ్ళకి ఎందుకో అప్పుడు ఎక్కువ మాట్లాడే సమయం లేదంటే అప్పుడంత డెవలప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రోగ్రెసివ్ గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి
వాళ్ళ దగ్గర టాపిక్స్ లేవు. మోడీ లాంటి వ్యక్తి వచ్చాక ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఇవన్నీ అర్థం కావాలి కాబట్టి లాంగెస్ట్ స్పీచెస్లోకి మోడీ రికార్డులోకి వెళ్ళాడు. కానీ దీన్ని కూడా వాళ్ళు ఒక రాజకీయం పొలిటికల్ చేయాలని ప్రయత్నించి మళ్ళీ విఫలం అవటం ఇదంతా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విషయాలను కూడా తెర మీదకి తీసుకొస్తుందన్నది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇక వెస్ట్ బెంగాల్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా సరిపోవో. చాలామందికి అసలు అనుమానం అది వెస్ట్ బెంగాల్ అనేది మన భారతదేశంలోనే ఉందా అనే ఒక అనుమానం కూడా గత చరిత్ర అంతా చూసుకుంటూ ప్రస్తుతానికి 2020 దాకా చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది నాయకులు అక్కడ ప్రాణాలొడ్డి ఎలా పోరాడారు, హిందూస్ని ఎట్లా కాపాడారు రాష్ట్ర విభజన సమయంలో అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గోపాల్ ముఖర్జీ అంటారు, ఒక బిజినెస్ మ్యాను. ఆగస్టు 16, 1946లో అప్పటికే బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో కమ్యూనల్ రైట్స్ మొదలైనవి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా అప్పుడు సయ్యద్ హసన్ అని ఉండేవారు. మీకెందుకు హిందూస్ మీద దాడి చేయండి, ఏం కేసులు ఏం లేకుండా నేను చూసుకుంటాను అని ఆయన ఇచ్చిన రెచ్చగొట్టిన ప్రొవోక్ స్పీచ్కి ముస్లిం మాబ్స్ అంతా కూడా హిందువుల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. 10,000 మంది పైన ప్రాణాలు కోల్పోయారు అక్కడ. కానీ గోపాల్ ముఖర్జీ చాలామంది హిందూస్ని లైఫ్స్ సేవ్ చేశాడు. ఆయన చాలామంది ప్రాణాలని కాపాడాడు. అలాంటి వ్యక్తి విగ్రహం ఎక్కడా కూడా వెస్ట్ బెంగాల్లో కనబడదు. మొట్టమొదటిసారి 2025 ఆగస్టు 16 బీజేపీ ఆయన గుర్తు చేసుకుంటూ కూడా ఆయన విగ్రహాన్ని, స్టాచ్యూని అన్వీల్ చేసింది. అంటేనే ఎన్ని సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లో ఇలాంటి వ్యక్తుల గురించి తెలియకపోవటం, ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో లేకపోవటం కూడా వెస్ట్ బెంగాల్ ఓటర్స్ చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఎంతమంది వేలల్లో ఆయన ప్రాణాలు కాపాడాడు హిందువులది. ఇలాంటి వ్యక్తి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ మీద కూడా అందరికీ తెలిసిందే. ఎంత వ్యతిరేకంగా భారతదేశం గురించి మాట్లాడింది, ఆర్మీ గురించి మాట్లాడింది, పాకిస్తాన్కి మద్దతుగా ఎట్లా మాట్లాడింది, ఇవన్నీ చూసాం మనం. కానీ పాకిస్తాన్ చాలా క్లియర్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక 155 మంది పాకిస్తాన్ ఆర్మీ, అట్లాగే 54 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్స్ వీళ్ళందరూ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రాణాలు కోల్పోయారంటూ పేర్లతో సహా ఒక లిస్టు రిలీజ్ చేసింది. దాన్ని బట్టి చెప్పచ్చు ఇప్పటికే 200 మంది లిస్టు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసింది. టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయి ఉంటారో మనకే తెలియదు. ఆ టైంలో కూడా మన ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ అయితే క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా జాబు టార్గెట్ని హిట్ చేయటమే కానీ బాడీ బ్యాగ్స్ కౌంట్ చేయటం కాదని. ఆయన చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చాలా తీవ్రంగా విమర్శించింది, ఎవరు చనిపోలేదు, ఇదంతా ఫేక్ అని. సో ఇంకా నేను వెస్ట్ బెంగాల్ స్ట్రైట్ అవే దీనిలోకి రావాలి అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఆదివారం నాడు అనౌన్స్ చేయబోతోంది సార్ ప్రాసెస్. నాకున్న అంచనాల ప్రకారం భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇది ఇన్చైన్లో ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఇది అంటూ మాట్లాడుతున్నావిడ. ఆఖరికి ఆ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే బెంగాల్ ఫైల్స్ సినిమా ట్రైలరు శనివారం నాడు ప్రదర్శిస్తుంటే అక్కడికి టీఎంసీ గూండాలు, పోలీసులు వెళ్ళి ట్రైలర్ను కూడా రిలీజ్ చేయకుండా అడ్డం పడ్డారంటేనే అర్థమవుతుంది డెమోక్రసీ ఎలా ఉంది వెస్ట్ బెంగాల్లో. ఈ డెమోక్రసీ గురించా వీళ్ళు మాట్లాడతారు, టీఎంసీ లేదా మమతా బెనర్జీ మోడీని డిక్టేటర్ అంటారు. చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినాయి. ఒక కంపెనీ, ఒక కన్సల్టెన్సీ అని చెప్పచ్చు, ఈ వెస్ట్ బెంగాల్లో ఎలా ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు ఫేక్ ఓటర్సు ఏంటి అని ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో చాలా సెన్సేషనల్ న్యూస్ మొత్తం అంతా కూడా చెప్పింది. పెద్ద స్కామ్ నడుస్తుంది. అఫీషియల్గా 2024లో రోల్ అయ్యి వాళ్ళు అక్కడ 7.61 కోట్ల మంది ఓటర్స్ లిస్టులో ఎన్రోల్ అయి ఉన్నారు. కానీ చట్టబద్ధంగా ఓటర్స్, లిజిటిమేట్ ఓటర్స్ సంఖ్య చూసుకుంటే 6.57 కోట్లే. అంటే 1.04 క్రోర్ ఓటర్స్ అంతా కూడా ఎక్సెస్ ఓటర్సు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతే వెస్ట్ బెంగాల్లో ఈ లిస్ట్ అంతా వెళ్ళిపోతుంది. 1 కోటి మంది అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నారంటేనే అక్కడ మనకు అర్థమవుతుంది. ఈ కన్సల్టెన్స్ చేసిన
సర్వే కూడా 3,74,00,000 మంది 2004 నుంచి రోలై బతికే ఉన్నారు. 3 కోట్ల మంది న్యూ ఓటర్సు 1986 నుంచి 2006 మధ్యలో పుట్టిన వాళ్ళు. సో దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఓట్ బ్యాంక్స్ ఎట్లా ఉంది, ఓటర్స్ లిస్ట్ ఎట్లా ఉంది. వీళ్ళు మైగ్రేషన్ లాస్ కూడా 0.18 crore ఇస్తున్నారు. 3,74,00,000 ఇందాక నేను చెప్పినట్టుగా 2004 బతికి తర్వాత అంతా కూడా బతుకున్న వాళ్ళు. సో లెజిటిమేట్ ఓటర్స్ని తీసుకుంటే మనం 6,57,00,000. దీన్ని బట్టి అర్థమవుతుంది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఎందుకు అంత కంగారు పడుతోంది, సార్ ప్రాసెస్కి ఎందుకు అంత వ్యతిరేకంగా గొంతు గళం విప్పింది కాంగ్రెస్ కూటమి నాయకులతో కలిపి అనేది మనకు అర్థమవుతుంది. కోటి ఓటర్స్ అక్రమంగా ఉన్నారంటేనే చాలా పెద్ద రిజల్ట్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. మార్జిన్స్, విక్టరీ మార్జిన్స్లో వీటన్నిటిలో కూడా మార్పు వస్తుంది. అందుకే ఆ పాలసీ, ఆ కన్సల్టెన్సీ ఇమీడియట్ రికమెండేషన్ ఏమంటుందంటే లాంచ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ని, అట్లాగే ఇంటిగ్రేట్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్, మైగ్రేషన్ ట్రాకింగు, రియల్ టైమ్ ఓటర్ స్టేటస్ని ఆటోమేటెడ్ డూప్లికేట్ ఫ్లాగింగ్ చేయమంటోంది. రెగ్యులర్ డెమోగ్రఫిక్ ఆడిట్స్ ఫర్ యాక్యురసీ కూడా చేయమంటోంది. ట్రాన్స్పరసీ, పబ్లిక్ కాన్ఫిడెన్స్ని కూడా కన్సిడర్ చేయమంటోంది. కాన్షియన్సీ లెవెల్గా ఒక్కొక్క నియోజకవర్గం లెవెల్లో డెమోగ్రఫిక్ అనాలిసిస్ ఇమ్మంటోంది. సిటిజన్స్ ఫీడ్బ్యాక్ ఛానల్ తీసుకోమంటోంది పోల్ యాక్యురసీకి. రెగ్యులర్గా పబ్లిక్ రిపోర్టింగ్, ఓటర్ రోల్ అప్డేట్స్ మీద కూడా ఎప్పటికప్పుడు పబ్లిక్గా అనౌన్స్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్కి ఆ కన్సల్టెన్సీ ఒక సూచన కూడా ఇచ్చింది. చాలా సెన్సేషన్ అని చెప్పచ్చు మనం. బీహార్లోనే 50-60 లక్షలు అంటే దానికి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది పైన ఇల్లీగల్ ఓటర్స్ ఉన్నారంటేనే రేపు పొద్దున వీళ్ళందరినీ తీస్తే 2026లో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఫైనల్గా కన్సల్టెన్సీ కన్క్లూజన్ ఏమని ఇచ్చిందంటే సెంట్రల్ ఫైండింగ్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ 2024 ఓటర్స్ లిస్ట్ మే కంటైన్ 1.04 crore ఎక్సెస్ ఎంట్రీస్ రిప్రజెంటింగ్ 13.69% ఇన్ఫ్లేషన్ అబౌవ్ ది ఎస్టిమేటెడ్ లెజిటిమేట్ ఎలక్టరేట్ అంటుంది. సో 13.69% ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉంది చట్టబద్ధంగా ఈ ఓటర్స్ లిస్ట్ కన్నా. ఇదంతా ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆ కన్సల్టెన్సీ చెప్పడం, అదొక మొత్తం స్టేట్ వైడ్ సర్వేలాగా చేసింది. ఎలక్షన్స్కి సంబంధించి కాదు, ఇల్లీగల్ ఫిల్టరేటర్స్ మీద కానీ లేదా అక్రమ ఓటర్స్ లిస్ట్ ఇదంతా డేటా అంతా తీసుకొని 1 నెల రోజుల పాటు దీని గురించి చేసి రిలీజ్ చేసింది రిజల్ట్స్. సో వెస్ట్ బెంగాల్ ఎవరు గెలుస్తారు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవన్నీ పక్కన పెడితే వెస్ట్ బెంగాల్ అనే స్టేట్ అయితే ఇమీడియట్గా ఫిల్టర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం క్లీనప్ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేసి ఆ తర్వాత రిజల్ట్స్ చూస్తే మాత్రం భారతదేశ ప్రజలు చాలా ఆశ్చర్యపోతారన్నదైతే సత్యం. థ్యాంక్ యూ.